అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీమ్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. హలో హైదరాబాద్, తయారున్నారా? మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబైతుంది. మరి ఆ ఈవెంట్ పనులు ఏడుదాకా వచ్చినాయి. ఈ అందాల పోటీలకు సంబంధించి ఓ వీడియో బయటికి వచ్చింది. మరి ఆ వీడియో చూసి గా ముచ్చటంద పురాగార్చుకుందాం పాండ్రి. హాగో ఎవల్రో ఈ తెల్లక్కలు సూట్ కేసులు పట్టుకొని దిగిర్రు. మనోళ్ళు దండలేసి మరి వెల్కమ్ చెప్తుర్రు. అట్లా నోరు తెరిచి ఎంతసేపు చూస్తారు గాని నేను చెప్తా ఇనురా లెవెలో మన హైదరాబాద్ లో కాబోతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లను దగ్గరుండి చూసుకునేందుకు లండన్ మిస్ వరల్డ్ లిమిటెడ్ CEO చైర్పర్సన్ జూలియా ఈవెలిన్ మొర్లీ హైదరాబాద్ లో దిగిర్రు. ఇక ఈడ పనులు ఏడుదాకొచ్చినాయి, ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా అదంతా ఆర్చుకొని ఈవెంట్ కు ఎసోంటి ఇబ్బంది లేకుండా చూసుకోనికే వచ్చినోళ్ళని మనోళ్ళు గీ తీర్లా పిలిచిర్రు. అట్లా హారతిచ్చి బొట్టు పెట్టి దండలేసి వెల్కమ్ చెప్పేసరికి లండన్ అక్కలు హే వావ్ వాట్ ఈస్ దిస్ అని షాక్ అయ్యారు కావచ్చు. మళ్ళా కాంగ్రెస్ సర్కార్ చేయబోతున్న ఈ అందాల పోటీలు ఎట్లయితున్నాయో చూడాలంటే కొన్ని దినాలు ఓపిక పట్టాల్సిందే పొర్రి. అబ్బా ఇవాళ మళ్ళా తిట్లు పడ్డాయి కదా పెద్ద సార్లతోని ఈ మెట్రో జయంగా. ఏంది పిల్ల మెట్రోకి వస్తే జల్దే వస్తావు కదా, ఎందుకు లేట్ అయిందంటారా? నేను కూడా గట్లా అనుకుని ఎక్కినా గానీ మళ్ళా పెద్ద పెంటనే పెట్టింది మెట్రో. ఇవాళ పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసినా ఏం పాడొచ్చి అన్ని చెప్తున్నావు గానీ మ్యాటర్ ఎందుకు చెప్తలేవు అని చూస్తురా. ఇగో గిందుకే ఈ మెట్రో జయంగా ఇవాళ అందరికి ఆఫీసులలో సోట్లు పడ్డాయి కదా. మాకు కరోనా వల్ల లాస్ వచ్చింది, ఆ లాస్ను కవర్ చేసేందుకు రేట్లు పెంచుతున్నాం అని అది ఇది చెప్తారు గాని పనులు మాత్రం చక్కగా చెయ్యరు. ఇగో మందంతా ఎట్లా నిలబడ్డారో గానొస్తుంది కదా. పొద్దుగాల షిఫ్ట్ కని బ్యాగులు వేసుకొని డ్యూటీలకు వెళ్ళినోళ్ళు మెట్రో ఏకంగానే ఖాతం. దయచేసి వినండి, ప్రయాణికులకు విజ్ఞప్తి, సాంకేతిక సమస్యల కారణంగా మెట్రో సేవలు నిలిచివేయబడ్డాయి అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిర్రు. మియాపూర్ టు ఎల్బీ నగర్ పోవాల్సిన ట్రైను భరత్ నగర్ మెట్రో స్టేషన్ లో అయిపోయింది. ఇట్లా అయ్యేసరికి చాలా మంది నడుమిట్లనే దిగిపోయారు. ఇంకొంతమంది ఏమో గిట్ల ఫోన్లు పట్టుకొని చాలా అయినప్పుడు పోదాంతి, ఏమన్నా అయితే ఆఫీసులలో మెట్రో అయిపోయింది దానికి మేమేం చేస్తాం అని సమాధానం చెప్పొచ్చు అనే ధీమాతో నూకుర్రు. ఓ 5 నిమిషాలు అటు ఇటు అయినా ఏమన్నా అనుకోవచ్చు గాని 20 నిమిషాలు ఆగిపోయేసరికి జనాలంతా గాయ అయ్యారు. అందరికి ఆఫీసులకు పోయి అస్సలు టైం అది. రోడ్లు మొత్తం జామ్ ఉంటాయి, జల్దీ పోదామని మెట్రో ఎక్కితే మెట్రో కూడా ఇట్లా ఆగం చేసేసరికి టికెట్ల రేట్లు ఎట్లా పెంచుతారో పనులు కూడా గట్లనే చేయాలి. మీరు ఎంత పెంచితే అంత సపోర్ట్ చేయకున్నాం కదా, మాకు అవసరం ఉన్నప్పుడు గిట్లా కొంపలు ముంచితే మా డ్యూటీలకు ఎసరు రాదా? ఇది ఒక్కసారి కాదు రెండోసారి కాదు, ఇట్లా చాలా సార్లు అయింది, జర చూసుకోర్రి ఇట్లా మళ్ళా కాకుండా అని తిట్టిపోసిర్రు అక్కడి పబ్లిక్ అంతా. కొందరు మనుషులు ఎదుగుతారు గాని వాళ్ళకి లోకజ్ఞానం ఉండదు. పాపం మంచి ఏంది చెడేంది అనేది తెలియదు. అదే మతి స్థిమితం లేనోళ్ళు అంటారు కదా, అగో వాళ్ళ అయ్యవాళ్ళు మంచోళ్ళు అయితే ఎంత జిజ్జు చేసినా సాదుకుంటారు. ఇంకొందరు ఉత్తగానే రోడ్ల మీద వదిలేస్తారు, పట్నంలో తీసుకుపోయి ఫుట్పాత్ల మీద ఇడిచిపెట్టొస్తారు. అసొంటోళ్లను కొందరు బడవేగాళ్ళు చిడాయిస్తారు, చిత్త కార్తి కుక్కల తీరుగా చేస్తారు. పాపం వాళ్ళకి ఏం జరిగిందని అట్లా జరిగిందని తెలియదు. ఆ కామందులు చేసిన పనులకు కడుపుల బిడ్డ పెరుగుతున్నది అనేది కూడా తెలియదు వాళ్ళకు. అట్లా కొందరు పసిపిల్లలకు జన్మనిస్తారు. ఆగో అట్లా పుట్టి ముండ్ల కంపల వడి కేకలు పెట్టుకుంటే ఏడ్చిన ఓ బుజ్జి ఎట్లా ఎదిగిందో చూడుండ్రి. పట్టుదల ఉండాలే గాని ప్రపంచాన్ని గెలవచ్చు అనేది నిరూపించింది ఈ చిట్టి తల్లి. 1 నంబర్ చదువులు చదువుకుంటా ఎదిగిపోతున్నది. ఈ లోకం అంటే ఏంటిదో తెలియని తల్లికి పుట్టిన బిడ్డ ఈ బంగారు తల్లి. 2008లో తిరుపతి శివార్లున్న రేణుకుంట ఓ ముండ్ల పొదల ఏడుస్తుంటే పొద్దుటూర్లున్న రాజా ఫౌండేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి తీసుకొని పోయినరట. తల్లిని మైలవరంలున్న ఇంకో రాజా ఫౌండేషన్ కు తీసుకొని పోయినరట. అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం ను పేరు పెట్టమంటే ఈ చిట్టి తల్లికి పూజా ఈమాన్ అనే చక్కని పేరు పెట్టిండట. రాజా ఫౌండేషన్ పెద్ద మనిషి రాజారెడ్డి చేతుల మీద పెరిగిందట. 10వ తరగతిలో 500 మార్కులకు 428 మార్కులు సంపాదించిందట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 475కు 466 వచ్చినాయట. తర్వాత సెకండ్ ఇయర్ లో మొత్తం 1000 మార్కులకు 985 మార్కులు సంపాదించిందట. అయితే కంటికి రెప్పతీరుగా సాధిన రాజారెడ్డి ఈ నడమనే జీవిడిచే వరకు పూజా ఈమాన్ చెయ్యిరిగినట్టు అయిందట. ఈ చిన్న పరీక్షలలో మార్కులు సంపాదించుడు కాదు, రాజారెడ్డి నాకు కొత్త జన్మనిచ్చిండు కాబట్టి ఆయన కోరుకున్నట్టు IAS ను అయితా అంటున్నది. పూజా ఈమాన్ ఇప్పటి వరకు చదివిన చదువును చూస్తే ముందు IAS అయ్యేటట్టే కొడుతున్నది. నేను పెద్ద చదువులు చదివి నా సొంటోళ్ళకు అండగా ఉండేతానికి పని చేస్తా అంటున్నది. మరి ఇంతటి చక్కని చదువులు చదివి భవిష్యత్తులో ఇంకింత మంచిగా చదవాలనని తను అనుకున్నట్టే IAS కావాలని కోరుకుందాం. ఏమంటారు?
దినా ప్రతిపక్షం అధికార పక్షం ఒకలనొగలు దుమ్మెత్తి పోసుకునే వార్తలు ఎంత కామనో రైతుల గోసలు రైతుల బాధలు అనే వార్తలు కూడా గంతే కామన్ అయిపోయినాయి. అరే రైతు ఏడ్చిండు అనే వార్త లేని రోజు ఏ రోజు ఉంటలేదు. ఏ పేపర్ చదివినా ఏ న్యూస్ చూడు రైతుల ధర్నాలు రైతుల గోసలు ఇవే కానొస్తున్నాయి. ఇగో ఆ సొంటితోటి పట్టుకొచ్చిన చూడురి. ఓష్ని ఈడికెళ్ళి ఆడిదాకా ఎక్కడ బండ్లు అక్కడనే ఆగిపోయినాయి కదా. రోడ్డు నడుము ఇట్లా మంది నిలబడ్డరు. వీళ్ళంతా ఆడనే కూర్చొనేదో లొల్లి పెడుతుర్రు. పోలీసులు కూడా వచ్చారు కదా. ఓ పెద్ద మనుషులు ఏందే కథ గట్ల కూర్చుర్రు, ఏమైంది? నీ గా ముచ్చటమని ఉంటే వెనక సిరి చూసుకుందాం కానీ లేవురి ముందు మందికి అక్కరయ్యే పండ్లు షాలు ఉంటాయి. గిట్లా కూర్చొని ధర్నా చేస్తే పండ్ల మీద పోయేటోళ్ళకి తిప్పల రాదా అని ఎంత చెప్పినా ఇన్లేదట ఈ రైతన్నలంతా. సూర్యాపేట మండలం రాజ్ నాయక్ తాండా ఐకేపీల కాంటాలు వేస్తలేరని రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు రైతులు. 5 రోజులు ఒక్క లారీ వస్తే ఎన్ని రోజులు కాంటాలు వేస్తారు? వడగండ్ల వానలు వస్తే మా పరిస్థితి ఏందని భయంతో ఈ పని చేసిర్రట. మేము ఎంత చెప్పినా మా మాట ఇంటలేరు. మా నోర్లు పోతున్నాయి తప్పితే మాకు న్యాయం జరుగుతలేదు. చూసుకుంటూకుంటే పనులు కావని ధర్నా చేసి ఏడికాడికి ట్రాఫిక్ ఆపేసిర్రు. కనీసం ఇట్లా చేస్తానైనా సర్కార్ దిగొచ్చి మాకు న్యాయం చేస్తుందని ఎదురు చూస్తుర్రు వీళ్ళంతా. ఓ సార్లు జరగా కాంటాలేవో షాల్ చేసి గీ రైతుల తిప్పల తీర్చుర్రి అని 4 జోడి కలిసి వేడుకుంటురట ఆడ ట్రాఫిక్ ఇరికినోళ్ళు కూడా. సుశీరన్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటికి చూస్తూనే ఉంటారు మైక్ టీవీ ముచ్చట్లు.